హలో ఫ్రెండ్స్, ఈక్విడియాస్ రీసెర్చ్ సమర్పించే ఈ స్పెషల్ వీడియోకి స్వాగతం. సో ముందుగా మన ఫ్యామిలీ మొత్తం, మన ఈక్విడియాస్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ హోలీ తెలియజేస్తున్నాం. సో హోలీని మంచిగా సెలబ్రేట్ చేసుకోమని చెప్తున్నాం. సో వాటర్ ఎక్కువ వేస్ట్ చేయొద్దు. మనందరికి తెలిసిందే బెంగళూరులో సిచ్యువేషన్ ఎలా ఉందో. ఒక బకెట్ వాటర్ కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న టైం ఇది. సెలబ్రేట్ అయితే ఫెస్టివల్ చేసుకోండి విత్ నాన్ కెమికల్ కవర్లర్స్ అండ్ ప్రాబబ్లీ లెస్ వాటర్ తోటి హ్యావ్ ఫన్ అండ్ మీట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది రికమెండేషన్ కాదు, ఒక రికమెండేషన్ ట్రీట్ చేయకుండా ఎడ్యుకేషన్ పర్పస్ గా ట్రీట్ చేయండి. బట్ యాక్ట్ మనం చెప్పిన ప్రైస్ లెవెల్స్ ప్రకారం ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ దే క్యాన్ గో అహెడ్ అండ్ డూ. సో ముందుగా డిమార్ట్ షేర్ ని మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో డిమార్ట్ ఎందుకు తీసుకున్నాం అంటే కనుక 2022 డిసెంబర్ లో ఏదైతే హై ఫామ్ అయిందో 4228 అది బ్రీచ్ చేయడం చూసాం. డిసెంబర్ 2022 నుంచి మార్చ్ 2024 వరకు, అంటే ఈ 16 months ఏదైతే ఒక బేరిష్ ఫేజ్ వచ్చిందో ఆ బేరిష్ ఫేజ్ లో స్టాక్ బయటికి రావడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4228 నుంచి డిసెంబర్ లో మొదలైన డౌన్వర్డ్ జర్నీ ఫస్ట్ ఒక లోవర్ బాటమ్ ఫామ్ అయింది. 3292 దగ్గర ఒక లోవర్ బాటమ్ ఫామ్ అవడం చూసాం. అది మార్చ్ 2023 దగ్గర బాటమ్ అవుట్ అవడం చూసాం. అక్కడి నుంచి మళ్ళీ ఒక ర్యాలీ వచ్చి జూలై వచ్చేపాటికి 4150 దాకా కూడా వెళ్ళడం చూసాం. సో ఎప్పుడైతే ఒక లోవర్ లో ఫామ్ అయినాక ఒక మళ్ళీ అప్ వచ్చినాక ఆ లోని కట్ చేయకూడదు అని మనకి టెక్నికల్స్ చెప్తాయి. కాబట్టి అగైన్ మనకి అక్టోబర్ లో వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 3491 అనేది ఒక లో రావటం చూసాం. అంటే ఫస్ట్ లో వాస్ 3292 అండ్ సెకండ్ లో వాస్ 3491. సో దాని తర్వాత ఏం జరిగింది అంటే కనుక 4206 కి మనకి డిసెంబర్ 2023 లో వెళ్ళటం చూసాం. సో ఫస్ట్ హై వాజ్ 4228, సెకండ్ హై 4150 అండ్ థర్డ్ హై ఇప్పుడు 4206. అంటే హైయర్ హైస్ ఫార్మేషన్ అనేది మంత్లీ చార్ట్ లో ఫామ్ అవటం చూస్తున్నాం డిసెంబర్ 23 వచ్చేసరికి విత్ ఇన్ 1 year. అండ్ దాని తర్వాత మనం అగైన్ చూసాం ఫిబ్రవరిలో 3644 కూడా రావటం చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక ఒక లోవర్ హైయర్ లోస్ అండ్ హైయర్ హైస్ ఫార్మేషన్ ఈ చార్ట్ లో ఆల్రెడీ జరిగిపోయింది. డిమార్ట్ షేర్ లో ఆల్రెడీ జరిగిపోవడం చూసాం. ఇక ఈ మంత్ ఎండింగ్ అంటే ఇంకో 3 days ఉంది మనకి. అఫ్ కోర్స్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి మనం అనుకుంది ఏంటి అంటే కనుక 4228 పైన క్లోజ్ అయింది అంటే కనుక మనది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ చార్ట్ లో ఫిట్ అవుతుంది ఈ స్టాక్. సో దీన్ని మనకి బై రికమెండేషన్ గా ఆర్ మేబీ బయింగ్ కి వెళ్లే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే డిప్స్ లో కొంటే కనుక మనకి రిస్క్ టు రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీని టార్గెట్స్ అనేది ఎలా సెట్ చేస్తాం? అగైన్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సెప్టెంబర్ 2022 లో 4609 హై ఫామ్ అవుట్ అని చూసాం. సో ఒకవేళ అది దాటింది అంటే కనుక మనకి ఎంతైతే కరెక్ట్ అయిందో ఇందాక మనం చెప్పుకున్న లెవెల్స్ 4208 నుంచి ఆల్మోస్ట్ 3292. సో ఇది మొత్తం చూస్తే కనుక ఇట్స్ అబౌట్ 936 పాయింట్స్ అనేది కరెక్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ 936 పాయింట్ కరెక్ట్ అవుతుందో మనకి పైకి వెళ్ళేటప్పుడు కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అంతే టార్గెట్ మనం అప్ సైడ్ కూడా పెట్టుకోవాలంటే మనకి ఎప్పుడైతే 4228 బ్రేక్అవుట్ అనుకున్నామో 936 దానికి యాడ్ చేస్తే కనుక దాని టార్గెట్ అప్ సైడ్ మనం చూస్తే కనుక ఇట్ విల్ బికమ్ 5164. సో మనం 4200 లో కొన్నా కూడా 5164 అంటే అబౌట్ 900 పాయింట్స్, అంటే క్లోజ్ టు అబౌట్ 18% అప్ సైడ్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. బట్ ఇమీడియట్లీ కొనాలా? ప్రాబ్లీ నో అని అంటారు. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ ఒక మంచి అప్ వచ్చింది కాబట్టి కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్యుములేషన్ కి దీని స్టాక్ ని వీ షుడ్ ట్రై టు కీప్. సో దాని రేంజ్ ఏం చెప్తాం అంటే 4056 వరకు అక్యుములేట్ చేయండి, ఎందుకంటే దట్స్ వేర్ ద మిడ్ పాయింట్ అని అంటాం మనం. సో 4290 నుంచి 4056 వరకు డిమార్ట్ అక్యుములేట్ చేస్తే కనుక మనకి ఈవెన్చువల్లీ రానున్న కొన్ని క్వార్టర్స్ లోనే 1 to 2 quarters లోనే 5164 లో కూడా అమ్మే ఛాన్స్ మనకు దొరికేది ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు. బట్ యాజ్ ఎ ట్రేడర్ మనం ఏం చేయాలి? స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఆ స్టాప్ లాస్ ఎక్కడ ఇప్పుడు అంటే కనుక డెఫినెట్లీ 3983 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది డిమార్ట్ గురించి. ఇక వన్ మోర్ స్టాక్ ఏదైతే లాస్ట్ 4 months లో ఒక మంచి యాక్షన్ గురయ్యి ఇమీడియట్లీ ఈ వారం ఆర్ ఈ మంత్ ఒక మంచి బౌన్స్ వచ్చిందో విత్ వాల్యూమ్స్, ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. దట్ ఈస్ ప్రాజ్ ఇండస్ట్రీస్. వెరీ ఓల్డ్ స్టాక్. మనం రైట్ ఫ్రమ్ లాస్ట్ 3 to 4 years లో కూడా ఆల్వేస్ ఎప్పుడైతే డిప్స్ వచ్చినప్పుడు ఆర్ సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని చాలా సార్లు రికమెండ్ చేయడం మనం చూసాం. సో ఈ స్టాక్ మనం నవంబర్ 2023 లోకి వెళ్ళి చూస్తే కనుక 650 అనేది ఒక హై ఫామ్ అవటం చూసాం. దాని తర్వాత విత్ ఇన్ 4 months ఒక షార్ప్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం అండ్ ఆల్మోస్ట్ 450 కూడా వచ్చేయటం చూసాం. సో 448 లో ఇది విత్ ఇన్ 4 months మార్చ్ లో, అంటే ఈ మంత్ లోనే చూస్తే కనుక 448. అండ్ దీనిలో మనకి మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 20 మూవింగ్ యావరేజ్ ఎంత ఉందో మంత్లీ మూవింగ్ యావరేజ్ అది 459 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ ఈ మంత్ 459 కింద అయితే బ్రీచ్ కాదు. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాకపోయినా కూడా
ఐ మీన్ మంత్లీ చార్ట్ కాబట్టి అట్లీస్ట్ 1 year వ్యూ ఉన్న వాళ్ళు మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే దే విల్ నాట్ సెల్ అట్లీస్ట్ ఈ రేట్స్ లో. సో 531 దగ్గర కరెంట్లీ క్లోజ్ అవుట్ అని చూసాం ఈ స్టాక్ కి. అండ్ మనకి చార్టికల్లీ చూస్తే కనుక మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి లాస్ట్ మంత్ ఒక ఫార్మేషన్ చూస్తే కనుక ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. సో 470 లో అయినప్పటికీ 504 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ లాస్ట్ మంత్ చూస్తే కనుక 500 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఒక డోజీ ఫార్మేషన్ తర్వాత ఈ వారం ఒక హ్యామర్ ఫార్మేషన్ కూడా జరగడం చూసాం ఇన్ఫాక్ట్. సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ మంత్లీ చార్ట్ లో కూడా సేమ్ సింబల్ మనకు రావడం చూస్తున్నాం యాజ్ ఎ హ్యామర్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ ప్యాటర్న్ అని చెప్తాం మనం. సో జనరలీ ఇలాంటి రివర్సల్ ప్యాటర్న్స్ అనేది రెండు కంటిన్యూస్ గా రావు. సో ఈ స్టాక్ కూడా అక్యుములేట్ చేయొచ్చు మనకి. సో అప్ సైడ్ ఎంత వెళ్తుంది అంటే కనుక ప్రాబ్లీ 450 నుంచి 650 వరకు మనం లైన్ డ్రా చేస్తే కనుక ఇదైతే ఫాల్ చూసామో 200 పాయింట్స్. సో 50% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా 550 ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. సో 530 to 550 దట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ కాబట్టి ఈ స్టాక్ ని కొంచెం ఓపిక పట్టి మేబీ మార్కెట్స్ పడ్డ రోజు డిప్స్ లో అక్యుములేట్ చేస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై టిల్ 511 అని చెప్తాను. 531 నుంచి 511 వరకు. ఎందుకంటే మనకు స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరలో ఉంది. 498 ఇస్ ద స్టాప్ లాస్. ఒకవేళ 520 లో ఉంటే కనుక ఆఫ్ కోర్స్ మన యావరేజ్ 520 అయింది అనుకుంటే కనుక మార్కెట్ పడి అండ్ దాని తర్వాత మనకి 540 ఏదైతే ఈ మంత్ హై ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక మనం ఇందాక అనుకుంటే 50% రీట్రేస్మెంట్ లో ఫస్ట్ టార్గెట్ 550 ఉంటుంది. దాని తర్వాత 66% రీట్రేస్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లీ అది మనకి 582 దగ్గర ఉంటుంది. సో ఒకవేళ 520 లో మనం ఉంటే కనుక 60 రూపీస్ అప్ సైడ్ రివార్డ్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 20 రూపీస్ డౌన్ సైడ్ రివార్డ్. అంటే 1:3 రిస్క్ టు రివార్డ్ ఉంటుంది కాబట్టి ప్రాస్ కూడా సజెస్ట్ చేస్తున్నాం. సో రెండు స్టాక్స్ కూడా డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఎవ్రీ డిప్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. బట్ యాజ్ ఎ ట్రేడర్ స్టాప్ లాస్ అనేది మస్ట్ మనకి కాబట్టి మనం చెప్పిన ప్రైస్ లెవెల్స్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మేబీ మన స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకుంటా పొజిషన్ రన్ చేయొచ్చు మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.